మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీరు ఎంత దీన స్థితిలో అనారోగ్యంలో ఉన్నా 6 వారాల్లో మీ దేహం పుంజుకుంటుంది. ఇంకా ఒక ట్రిక్ ఉంది. ఈ ధాన్యాలు వేల సంవత్సరాలు ప్రతి దేశంలోనూ తిన్నారు ప్రజలు. మీరు అనుకున్నట్టు మన దేశంటి కాదు ఇవి. మన దేశంలోనూ ఉన్నాయి, వేరే దేశాల్లోనూ ఈ భోజనాలే చేస్తూనింది ప్రజలు. ఇటాలియన్ మిల్లెట్ అంటారు ఏదాన్ని, కొర్రల్ని. అండు కొర్రల్ని అమెరికన్ మిల్లెట్ అంటారు. ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు లిటిల్ మిల్లెట్ని, అంటే సామెల్ని. ఊదుల్ని జర్మనీస్ మిల్లెట్టు, జాపనీస్ మిల్లెట్టు, రష్యన్ మిల్లెట్టు అంటారు. ఇన్ఫ్యాక్ట్ ఊదుల్లో చాలా రకాలు ఉన్నాయి, అన్నీ ఊదులే. రష్యన్ మిల్లెట్ వేరే, జర్మన్ మిల్లెట్ వేరే, జాపనీస్ మిల్లెట్ వేరే, అన్నీ ఊదులే. బోర్నియాడ్ మిల్లెట్ అంటారు. అరికలు కోడో మిల్లెట్ అంటారు. హిమాలయ కొండ చర్యల్లో యథేచ్ఛగా ఇప్పటికీ పెరుగుతున్నాయి. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి కాదు, అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి, వేల సంవత్సరాల క్రితమే ఉన్నాయి. ఎందుకంటే దీనికి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ మొన్ననే దొరికాయి. ఈ C4 ఫుడ్స్ అంటారు దీన్ని. ఈ కొన్ని వేల కడాబా అనే ఒక ఆఫ్రికా దేశంలోనూ అక్కడి నుంచి ఆర్కియలాజికల్ వేల 15,000 సంవత్సరాల క్రితం వాళ్ళ ఆ పండ్ల చిగుళ్ళను గమనిస్తే C4 ఫుడ్స్, అరికలు, కొర్రలు, అండు కొర్రలు కనిపించాయి. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఈ తజ్ఞులు ఆ దేశం నుంచి మన దేశానికి వచ్చింది, ఈ దేశం నుంచి ఆ దేశానికి లేదు. మనకు ముందు సంపర్కం ఉండేది కాదు. ఖండాంతరాల్లో అంతెందుకు గుంతకలు వాళ్లకు వింధ్య పర్వతాల వెనపకాయ ఉండేది తెలియదు ముందు. అంటే ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. ఆయా జాగాల్లో ఆయా నీళ్లకు ఆయా గాలికి ఏదేది పెరుగుతుందో దాన్నే తింటూ ఉండేవాళ్ళం. అదే నిజమైన ఆహారం. అలాంటి అద్భుతమైన ఆహార పద్ధతిని అంతా నాశనం చేసుకొని ప్రపంచమంతా బియ్యం గోధుమలు తింటున్నారు. అదే అవైజ్ఞానికమని ఎవరికీ అర్థం కావట్లేదు. ఎందుకు వచ్చింది? ఈ కంపెనీల హితాశక్తి కోసం అందరూ కాఫీలు, టీలు, బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర తింటున్నామని ఎవరికి అర్థం కావట్లేదు. నేను పాలు తాగొద్దా, పాలు తాగొద్దా, బియ్యం తినొద్దా, గోధుమలు తినొద్దా, ఇంకేం తినాలి, మన్ను తినాలా? అందరూ ఈ ప్రశ్న అడుగుతారు నన్ను. అరే 150 సంవత్సరాల క్రితం వెళ్తే ఎవరికి తెలియకుండా ఇవన్నిటిని పెంచుకొని అందరూ తినేవాళ్ళు, వాళ్ళకు రోగాలు ఉండేవి. ఈ ఒక్క విశ్లేషణతోనే నేను ఈ ధాన్యాల్ని వెతకడం మొదలుపెట్టాను. 30 సంవత్సరాల క్రితం అమెరికా వదిలిపెట్టి పల్లెల్లో తిరిగి ఈ విత్తనాలని తీసుకొచ్చి మా ఇంటి వెనక పెరట్లో కొద్దిగా పెంచి మళ్ళా రైతులకిచ్చి ఆ ధాన్యాన్ని నేనే కొనుక్కొని రోగులకిచ్చి బాగవటం. మొత్తం 8 సంవత్సరాలు నేను ఒక్క మాట మాట్లాడలేదు. నేను ఆలోచించింది కన్ఫర్మ్ కరెక్ట్ అని తెలిసిన తర్వాత పల్లెకు వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టాను. వేల మంది రోగులకు బాగా అయిన తర్వాత చెప్పడం మొదలుపెట్టాను. SLE, HIV, ఇప్పటికి ఎంతమంది HIV పేషెంట్లు. నేను మొన్న ఇక్కడి నుంచి బెంగళూరు నుంచి హిందూపూర్కి వస్తుంటే 4 పేషెంట్లు ఫోన్ చేశారు. సార్ మీరు చెప్పిన ఈత ఆకు కషాయము, బిల్వ ఆకు కషాయము, గరిక కషాయం తాగుతున్నాము, అరికెలు, సామెలు, గంజి తాగండి. గంజి గురించి చెప్పవే, చాలా వేల సంవత్సరాల క్రితము ఈ విసిరేది దంపేది రాళ్ళు లేవు, అప్పుడు ఇంకా తెలియదు. ఆ కింద పడిన ధాన్యాన్ని ఎచ్చుకొని వచ్చి నీళ్ళలో నానబెట్టి వండుకొని గంజి తాగేవాళ్ళు. గంజి తాగేదానికి కూడా టైం ఉండేది కాదు. ఇది వెరుకునేదానికి పనలేకపోతే ఆ గంజి పొద్దుటి నుంచి సాయంకాలం వరకు ఉంటే అది చద్ది గంజి, అంబలి. అందులో బ్యాక్టీరియా పెరిగేది. ఆ బ్యాక్టీరియా మన పొట్టలకి అతి ముఖ్యమైనది. అతి రోగ నిరోధక శక్తిని మన దేహంలో పెంచేది. ప్రోబయోటిక్స్ అని ఈ మధ్య కొత్తగా మొదలుపెట్టారు ఈ డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ. ఎప్పుడో మా తాత ముత్తాత కాలంలోనే చద్దిగంజలు తాగరా వెధవా, ఆరోగ్యంగా ఉంటామని మా అవ్వ చెప్పేది. తిప్పారెడ్డిపల్లెలో, ఇక్కడే తిప్పారెడ్డిపల్లె. కొర్రగంజి పొద్దున్న చేసి రాత్రి తాగు, రాత్రి చేసి పొద్దున్న తాగు అనేది. అదెందుకు? పొద్దున్న చేసి పొద్దునే తినచ్చు కదా, నీకు తెలియదులే, రాత్రి తాగు అనేది. దాంతో కావాలంటే ఈ ఎర్రగడ్డ కొరుక్కో అని చిన్నది సాంబార్ ఉల్లిపాయ ఉండేది, దాన్ని ఇచ్చేది అనమాట. అమేజింగ్లీ ఆ ఉల్లిపాయ తింటే మీలో ఉన్న అన్ని అలర్జీస్ మాయమైపోతాయి.
గోరుకునేది సిట్రజిన్ వేసుకునేది. ఎప్పుడు చూడు ఎరుకుంటూ ఉంటే సిట్రజిన్ వారానికి ఒకటి పోయి 2 రోజులకు ఒకసారి అయిపోయి రోజుకు 2 సార్లు వేసుకున్నా కానీ ఆపితే చాలు గీరుకుంటూ ఉంటారు. ఆ అలర్జీస్ అన్నీ వారం రోజుల్లో మాయమైపోతాయి. మీరు అరికల గంజి, ఈ ఉల్లిపాయ రసం, 4 ఉల్లిపాయలు ఉడికించి ఆ రసం తాగితే చాలు 6 వారాల్లో మీకు ఈ అలర్జీస్, పొద్దున్న లేస్తే తుమ్మేది, చెవులో నొప్పి వచ్చేది, పాలు తాగేసి ఆపేసి ఈ కషాయాలు తాగండి. అంతెందుకు ఉచ్చలు, రాత్రి లేచిందే, పోసిందే, లేచింది పోసేది, ఇంత పోసేది వచ్చేది, ఇంత పోసేది రాదు బయటికి. ఇవన్నీ 6 వారాల్లో మాయమైపోతాయి. 6 వారాలు, ఎక్కువ అవసరం లేదు, 6 వీక్స్. కానీ డాక్టర్ల దగ్గర పోతే ప్రోస్టేట్ ఊత వచ్చింది నాయన తీసేస్తాం రా అంటాడు. తీసేసిన తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లం, ఇంకొకటి ఏదో కారణం, ఇంకేం కారణము, నరాలు దౌర్బల్యం ఉన్నాయి అక్కడ. మీరు ప్రోస్టేట్ తీసినా ఏమి తీసినా అదే రోగమే. సో తీయకముందే ఇట చేయండి, హ్యాపీగా ఆ ప్రోస్టేట్ సరిగ్గా అయి కూర్చుంటుంది, ఇంతలా ఉండేది సన్నగా అయి కూర్చుంటుంది. 6 వీక్స్. ఇలా చాలా రోగాలకి ప్రతిదినం సతమవుతున్నాను. నేను చెప్పేది క్యాన్సరు, హెచ్ఐవి గురించి ఆలోచించద్దండి. చాలామందికి ఇంకా ఆ రోగాలు రాలేదు, 120 మందికే వచ్చింది. ఇంకో 300 రోజుల్లో చాలామందికి వస్తాయి. కానీ వేరే వాళ్ళకు మైగ్రేన్ అండి, తలనొప్పి, ఇటువైపు వస్తుంది, వాంతికి వస్తుంది, మళ్ళా వస్తుంది. ముట్టయినప్పుడు ఆడపిల్లలందరూ కింద బడి ఎంత నొప్పులో, నో ప్రాబ్లం, ఒక ట్యాబ్లెట్ వేసుకో, ఎన్ని రోజులు వేసుకుంటూ ఉండు, కిడ్నీ లేచిపోయేంత వరకు వేసుకోవాలి. కిడ్నీలు లేచిపోతున్నాయి ఆడవాళ్ళకి, ముట్టు ప్రాబ్లమ్స్ కోసం పెయిన్ కిల్లర్స్ తీసుకొని, నో ప్రాబ్లం, డయాలిసిస్ యూనిట్ ఉంది, రండి. అండ్ దిస్ ఈజ్ సైన్స్ ఫర్ యూ. ఈ డాక్టర్ల దగ్గర చుట్టూ తిరుగుతుంటే మీకు ఏం దొరుకుతాయి? ట్యాబ్లెట్లు, ఆపరేషన్లు, అంతకంటే ఎక్కువ ఏం దొరకదు. ఆరోగ్యం దొరకదు, ఆరోగ్యం ఆసుపత్రుల్లో లేదు. వదిలేండి, చప్పట్లొద్దు, ఆలోచించండి, అంతే చాలు. ఇంకా ఎలక్షన్లు రాబోతున్నాయి, రాజకీయ నాయకులు వస్తారు, చప్పట్లు దాచిపెట్టుకోండి. ఎక్కడుంది ఆరోగ్యం? మన కొర్రల్లో ఉంది, మన కానుగ కషాయంలో ఉంది, మన పారిజాత పువ్వుల్లో ఉంది, మన రావి చెట్లల్లో ఉంది, మన కానుగ చెట్లల్లో ఉంది, అండు కొర్రల్లో ఉంది, ఊదుల్లో ఉంది. ఇంత అద్భుతమైన పదార్థాలు మీరు ఏమైనా డబ్బు ఖర్చు పెట్టాలా? పేద రైతులు పెంచగలరు. దాన్ని అక్కడికక్కడే మీ ఇంట్లోనే రెడీ చేసుకునేదానికి బుచ్చి మెత్తడని మా అక్క నేను కలిపి కనిపెట్టాము. అందరూ హ్యాపీగా ఇంట్లో ఎవరైనా సరే రాత్రి నానబెట్టి పొద్దున ఎండబెట్టి అలా అంటే చాలు, బియ్యం రెడీ. ఇంకా అద్భుతం ఏం తెలుసా? ఈ ధాన్యాలు 7 సంవత్సరాలు నిల్వ ఉంచిన ఒక్క కెమికల్ లేకుండా, ఒక్క పురుగు రాకుండా ఉంచుకోవచ్చు ఈ 5 ధాన్యాలు. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు బియ్యం రెడీ చేసుకోండి. సో అందరూ అంటున్నారు పేదవాళ్ళకి ఇది కష్టమని. ఇన్ఫ్యాక్ట్ పేదవాళ్ళకే ఈజీ. ఈ పెద్దవాళ్ళు పనులు చేసుకోలేరు, డబ్బులున్న వాళ్ళు. మీరు చేసిస్తే వాళ్ళు తింటారు. అంటే మీరు కొనాల్సిన పని లేదు. 2 ఎకరాల మెట్ట భూమి ఉంటే పెంచుకోండి, ఇంట్లో పడేసుకోండి. ఎప్పుడు కావాలంటే ఆ మిక్సీలో 1 కేజీ రెడీ చేసేదానికి మీకు 20 కేజీలు 2 గంటల్లో పని చేసుకోవచ్చు. ముందులాగా దంచాలి, విసరాలి అని ఏమీ లేదు. కావాలంటే మీకు డబ్బు కావాలంటే మీరే రెడీ చేసి పక్కనున్న ఊరికి అందజేయచ్చు. 10 మంది కూర్చొని ఆడవాళ్ళు పని చేస్తే దగ్గర దాదాపు 500 కిలోలు రెడీ అవుతాయి. ఆ పని బాలన్ గారు చేసి చూపించారు. ఇక్కడ అనంతపూర్లో భానుజ అని ఇంకొక మహిళా సంఘం వాళ్ళు చేస్తున్నారు. అంటే పేదవాళ్ళకి ఇవి అతి చౌకగా, ఎవ్వరి హంగామా లేకుండా పెంచుకొని ఇంట్లోనే తయారు చేసుకొని తినేంత వరకు మేము అన్ని రకాలుగా ఏర్పాటు చేశాము. మీరు చేసుకోవాలి అంతే. అంటే పేదవాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు. ఇంకా కొనుక్కునే వాళ్ళకే 100 రూపాయలు ఆ కేజీ, 150. యాక్చువల్లీ రైతులకు మీరు 10 రూపాయలు, 11 రూపాయలు మధ్యవర్తులు తింటున్నారు మధ్యలో. అయినా కానీ 100 రూపాయలు ఇచ్చి కొన్న 1 కేజీ 10 మంది తినచ్చు మీరు. ఎందుకు? ఇందులో పీచు మధ్యలో ఉంది. నానబెడితే, రాత్రి నానబెట్టి పొద్దున వంట చేస్తే 1 కేజీ బాగా వికసించి అరలితే మీరు 10 మంది తినొచ్చు అన్నమాట.
అదే బియ్యం అయితే వరి బియ్యము కేజీకి 4 తిని ముగించేస్తాం అన్నమాట. అంటే 1 కేజీకి 4, ఇక్కడ 1 కేజీకి 10 మంది, ఇప్పుడు 30 రూపాయలు కేజీ అనుకో, 30 × 2.5 కేజీలు అంటే అది అంతే అయింది కదా. ఆ బియ్యం తిన్న తర్వాత మీరు ఎక్కడికి పోతున్నారు? ఆసుపత్రిలో చుట్టూ తిరుగుతున్నారు. ఈ బియ్యం తింటే మీరు రైతుల దగ్గరికి వెళ్ళచ్చు. అంటే నిజంగా మీరు ఎవరి చుట్టూ తిరగాలి? ఆరోగ్యం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి మీరు? ఇన్ఫ్యాక్ట్ నిజంగా మనకు ఆరోగ్యం కావాలంటే ఆ రైతుల వైపు మన ముఖం చూపించాలి, వాళ్ళను గౌరవించాలి, వాళ్ళు పెంచే ధాన్యానికి విలువ ఇచ్చి భక్తితో తీసుకుంటే వాళ్ళు బాగుపడతారు, మనము బాగుపడతాం. అర్థమవుతుందా? అంతా ఎడ్యుకేటెడే, అంతా సివిలైజ్డే, అంతా లిటరేట్సే, కానీ ఎంత బాగా ఫూల్ చేస్తున్నారో ఆలోచించండి. అంటే మనం చేయాల్సింది ఇంతే. ఆ గోధుమలు వద్దు, ఆ బియ్యం వద్దు, ఆ పాలు వద్దు, ఆ చక్కెర వద్దు, ఆ గుడ్లు వద్దు, ఆ కోళ్ళు వద్దు, ఈ పందులు వద్దు, ఈ మాంసం. ఇవి తింటే రోగాలు వస్తున్నాయని ఇవి చెప్పట్లేదు. అందరికీ తెలుసు ఈ కోళ్ళ నుంచి కోళ్ళ జ్వరం వచ్చిందని. ఒకవైపు మారణహోమం చేస్తున్నాము, H1N1 H5N1 అని. పందుల నుంచి వస్తుందని పందుల్ని మారణహోమం చేశాము. మ్యాడ్ కౌ డిసీజ్ వచ్చిందని మొత్తం యూరోపులో ఆవులన్నింటినీ నాశనం చేశాము. భస్మము మంటలు పెట్టారు. అయినా మళ్ళా మాంసం తింటాం. మళ్ళీ అక్కడి నుంచే వస్తుందని మ్యాచ్ ద ఫాలోయింగ్. చిన్న పిల్లాడికి చెప్తే చేస్తాడు. కోళ్ళ జ్వరము, పంది జ్వరము, మ్యాడ్ కౌ డిసీజు ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే మ్యాచ్ చేస్తాడు. కానీ మళ్ళా కోళ్ళ పెంపకం, అదే రకంగా స్టెరాయిడ్స్ చుచ్చడం, అదే రకంగా యాంటీబయాటిక్స్ వాడుతుండడం వల్ల ఆ ఎముకల మధ్యలు పెరగలేక అందులో వైరస్లు తయారవుతున్నాయని అర్థం చేసుకునేదానికి మీకు జీనియస్ అవసరమా? ఆ మాంసం తింటే రోగం వస్తుందని చెప్పేదానికి పెద్ద పెద్ద డాక్టర్లు కావాలా? ఈ డాక్టర్లు విజ్ఞానులు చెప్పటం లేదు. ఎందుకు? ఈ కంపెనీల కపిముష్టిల్లో ఇరుక్కుపోయారు వీళ్ళందరూ, అంతే, ఇంకేమీ లేదు. ఈ పేపర్లు రాయటం లేదు, ఈ పేపర్లే వాళ్ళవి, వాళ్ళు రాయరు. అనుభవించేది ఎవరు? మీరు కాదు, మీ పిల్లలు. ఎందుకంటే మీకు పుట్టబోయే పిల్లలు బుద్ధిమాంద్యులుగా పుడుతున్నారు 128 మంది. అయ్యో మా పాపడు ఎందుకు ఇలా పుట్టాడు? ఎందుకు ఇలా పుట్టాడంటే నీవు గర్భిణీగా ఉన్నప్పుడు ఈ పాలు తాగావు, ఈ అన్నం తిన్నావు, ఈ కోడిగుడ్లు తిన్నావు, ఈ మాంసం, అందుకు పుట్టుతున్నారు. నిజమైన ఆహారం ఎవరూ తినటం లేదు. నిజమైన ఆహారం అంటే మీ దేహంలోకి, రక్తంలోకి గ్లూకోజ్ను నిదానంగా, సంయమంతో, నియంత్రణతో, సమతులనంగా విడుదల చేసే అద్భుతమైన పదార్థాలే నిజమైన ఆహారం. అంటే పీచు పదార్థం, పిష్ట పదార్థం రెండుకి సమన్వయ రచన ఉన్న, అంతర్లీనమై సంక్లిష్టంగా, సంకీర్ణంగా అమర్చబడిన ఈ అద్భుతమైన చిరుధాన్యాలే, తృణధాన్యాలే మొత్తం మానవ జాతికి ఆరోగ్య సోపానాలు. ఇంకేమీ లేదు. ఇంతే, గుట్టింతే. ఎవడైతే ఈ సత్యాన్ని గమనిస్తాడో, అంటే మీకు అటువైపు నుంచి చెప్పాను, ఇటువైపు నుంచి చెప్తున్నాను, మీకు వేరే దారి లేదు. ఈ గోధుమలు, బియ్యము, చక్కెర పెంచుకోలేము. ఇలాగే చేస్తుంటే చచ్చిపోతాం ఇంకా 15 సంవత్సరాల ముందే. మీరు నిజంగా ఆరోగ్యంగా ఉండాలంటే దీనికి మేము వేల మందికి, లక్షల మందికి ఈ రోగాల్ని నయం చేశాము. గ్యాంగ్రీన్, క్యాన్సర్, HIV, SLE, పుస్సు ఏమేం పేర్లు పెట్టుకుంటారో పెట్టుకోండి. IBS, క్రాన్స్, లొట్టె, లొస్కు, ఐ డోంట్ కేర్. ఊబకాయం, నో ఇష్యూ. తినండి. ఈ 5 ధాన్యాల్ని తినండి. 2 రోజులు మార్చి తినండి. ఎందుకంటే ఒక్కొక్క ధాన్యంలో ఒక్కొక్క అద్భుతమైన శుద్ధీకరణ గుణాలు ఉన్నాయి. సామెలు తింటే మీ జననాంగాల్ని శుద్ధం చేస్తుంది. అరికలు తింటే మీ ఎముకల మధ్యను శుద్ధం చేస్తుంది. అంటే రక్త సంబంధితమైన అన్ని రోగాలకు రామబాణము అరికలు, జననాంగ సంబంధమైన అన్ని రోగాలకు రామబాణము సామెలు. అండుకొరలు తినండి, మీ వెంట్రుకల నుంచి గోర్ల వరకు అన్నిటినీ శుద్ధం చేసేస్తాయి.
ఊదలు తినండి, మీ కొవ్వు అంశాలు అంటే కాలేయము, మూత్రపిండాలు, మెదడు, ఇలా కొవ్వు అంశాలని తయారు చేసే అక్కడున్న అంశాలని నాశనం చేసేస్తాయి. కొర్రలు తినండి, మీ నరనాడుల్ని, శ్వాసకోశాలని అప్పటికి 3 వారాల్లో శుద్ధం చేస్తాయి. ఇంత అద్భుతమైన ధాన్యాలు, ఇంత సరళమైన ధాన్యాలు. ఎందుకంటే 4 వానలు పడితే చాలు ఈ ధాన్యాలు బంజరు భూముల్లో, మెట్ట భూముల్లో అవంతకవే పెరుగుతాయి. అవంతకవే పెరుగుతాయి. పెరగటమే కాదు, అవి పెరిగితే పక్షులు తండోపతండాలుగా 1/2 ఇంచి 1 ఇంచు ఉండే పక్షులన్నీ వచ్చి వాలి, మీరు అనుకుంటున్నారు అయ్యో మా దిగుబడి తక్కువ అవుతుంది అని. అవి తినది 4 గింజలైతే 4 పిక్కలు వేసిపోతాయి. ఆ వేసిన పిక్కలు మీ భూమిని 30 సంవత్సరాల్లో మీరు ఫర్టిలైజ్ చేసుకోలేరో, 3 రోజుల్లో ఫర్టిలైజ్ చేసి వెళ్ళిపోతుంది. అంటే మీకు ఏమీ అవసరం లేదు. ఈ మెట్ట భూములు, పాడుపడిన భూములు, విషపూరితమైన భూములు ఉంటే జస్ట్ అండుకొర్రలు వేసి వదిలిపెట్టండి. మళ్ళీ అటువైపుకి వెళ్ళకండి. 1 సంవత్సరం తర్వాత వెళ్ళండి. మీరు అందులో వెళ్ళి మళ్ళీ మీ భయంకరమైన చెరుకును పెంచుకునేదానికి ఫర్టిలైజర్ లేకుండా పెంచుకోవచ్చు. అంత అద్భుతంగా, అఫ్కోర్స్ రాంగ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మీరు చక్కెర, చెరుకును పెంచనేకూడదు భూమి మీద. అంటే మీ ఆరోగ్యాన్ని కాపాడడం ఒకవైపు అయితే, బరుడైన బంజరైన మెట్ట భూముల్ని మళ్ళా సారవంతానికి తీసుకొచ్చే ఒకే ఒక్క వైజ్ఞానిక పద్ధతి ఈ అండుకొర్రల్ని పెంచటం. ఎన్నో భూముల్ని మేము మెట్ట భూముల్ని, రాసాయనిక ఎరువులున్న భూముల్ని ఇలా 6 నెలల్లో బంజరు భూమి నుంచి సారవంతమైన భూములకి కన్వర్ట్ చేయొచ్చు. సారవంతం ఏమిటి? బరడు భూమి అంటే మరలు భూమి అంటే ఇసుక భూమిని కూడాను మనం మళ్ళా వ్యవసాయానికి వీలైన భూమిగా మార్చుకోవచ్చు. మేము ఈ మైనింగ్ చేసి వదిలిపెట్టేసిన భూముల్లో కూడాను సిరిధాన్యాల్ని అటవీ చైతన్యం వేసి పెంచగలిగాము. అంత సులభంగా పెరుగుతాయి ఇవి. అంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఎంత పెద్ద ఇక్కట్టు వచ్చినా కానీ పెంచుకొని తినేదానికి వీలయ్యేది ఈ సిరిధాన్యాలు తప్ప ఇంకేదీ లేదు ఈ భూమి మీద. అవి తింటే మీ దేహంలో ఉన్న ఈ భయంకరమైన రోగాలన్నీ 6 నెలల్లో మాయమవుతాయి. ఇంకా ఇంతకంటే మంచి విషయం మీకు ఏం కావాలి? చప్పట్లు చట్టాల్సిన పని లేదు. ఐ నో యు ఆర్ ఆల్ వెరీ సీరియస్. చాలా గంభీరంగా ఆలోచిస్తున్నారని నాకు అర్థమవుతుంది. నిజమైన గంభీరమైన విషయం ఇది. మన ఆరోగ్యం చెడిపోయింది, మన భూమి తలలిల్లాడుతుంది, బరడు మన కోసం కరువులు కాచుకొని ఉన్నాయి. అతివృష్టి, అనావృష్టి ఆల్రెడీ సృష్టించాము, ఇంకా దారి లేదు. వీఆర్ నాట్ గోయింగ్ టు సఫర్, వీఆర్ సఫరింగ్. ఇంకా తలకు పోవట్లేదు. మనమంతా ఇంకా వెంట్రుకలకు పెయింట్లు వేసుకొని వాళ్ళకి కర్మ, ఆ సినిమా వాళ్ళకి, టీవీ వాళ్ళకి కర్మ. మీకెందుకు? మీరందరూ పూసుకుంటున్నారు. వీఆర్ సఫరింగ్. కానీ ఈ రాజకీయ నాయకులు నెక్స్ట్ ఎలక్షన్స్ ఎలా గెలవాలని మాత్రమే కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అర్థం కావు. అర్థమైనా ముందుకు రావు, వాళ్ళ ఫోకస్కు రావు ఇవి. నో వన్ ఈజ్ వర్రీడ్ అబౌట్ దిస్. అందరూ ఎకనామిక్ మోడల్లో తల ములకలైపోతున్నారు. నో మోర్ ఎకనామిక్ మోడల్స్ కెన్ సేవ్ ద వరల్డ్. ఇట్స్ ఓన్లీ ఎకలాజికల్ మోడల్స్ దట్ కెన్ సేవ్. సస్టైనబుల్ ఫ్యూచర్ జనరేషన్స్కి కావాల్సింది ఎకానమీ కాదు, ఎకాలజీ. చెట్లను పెంచండి, తీగలను పెంచండి, వృక్షాలను సంరక్షించండి, వాళ్ళను పూజించండి. ఓన్లీ దే కెన్ టేక్ కేర్ ఆఫ్ అస్. చుట్టుముట్టు ప్రకృతి రారాజిస్తుంటే మనం బతకచ్చు, లేకుంటే మన జీవితం దుర్భరం కాదు, నరకంలోకి తోయబడతాం. చస్తే పర్వాలేదు, చావము బతకము. మీరు చస్తే పర్వాలేదు, మీ పిల్లలు, పుట్టబోయే పిల్లలను చంపబోతున్నారు మీరు. గమనించండి. అన్నిటికీ అతి సులభమైన పరిహారం, సరళమైన పరిహారం. దీనికోసం మీరందరూ రేపటి నుంచే, అయినో నేనేం కలలు కనట్లేదు, రేపు కాఫీ తాగటం ఆపు చేస్తారా? లేదు లేదు లేదు, టేక్స్ టైం. ఐఎమ్ వెరీ ప్రాక్టికల్ పర్సన్. మీరందరూ
సంకల్పం చేయండి, బియ్యం వదిలేయాలి, గోధుమలు వదిలేయాలి, కాఫీలు తాగకూడదు, టీలు తాగకూడదు అని. పద్ధతులు ఉన్నాయి, ట్రిక్స్ ఉన్నాయి, ప్రకృతిలో పదార్థాలు ఉన్నాయి. మీరు ఆ సంకల్పం ఒకటే కావాలి. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే మర్నాడు, మర్నాడు కాకపోతే 6 నెలలకు మీకు ఆరోగ్యం వస్తుంది. దారి ఉంది, రెడీ చేశాము. గడిచిన 20 సంవత్సరాల్లో ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏ హంగామా లేకుండా, ఏ అంటూ లేకుండా, ఈ పారామీటరు ఆ పారామీటరు ఎవ్వరికి ఏమీ లేదు. కావాల్సింది అందరికీ ఆరోగ్యం. అది అమెరికా వాడైనా, ఇండియా వాడైనా, ముస్లిం అయినా, బ్రాహ్మణుడైనా, ఆర్ఎస్ఎస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా, న్యూజిలాండ్ అయినా, చివరికి అండర్ వరల్డ్ డాన్లైనా అందరికీ అదే రోగం. 100 మంది ఎండి ఎంఎస్ డాక్టర్లను తీసుకొస్తే 28 మందికి డయాబెటీస్ ఉంది. 100 మంది స్వామీజీలను తీసుకురండి, 28 మందికి డయాబెటీస్ ఉంది. 100 మంది చీఫ్ మినిస్టర్లు అంటే ఎలాగో అనుకోండి వాళ్ళకు ఉంది. 100 మంది అటెండర్లు, ఆ లిఫ్ట్ అటెండ్ చేస్తే వాళ్ళకు 28 మందికి డయాబెటీస్. అంటే ఈ డాక్టర్లు ఏం చేయాలి? లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు. అందరి లైఫ్ స్టైల్ ఒకటేనా? కాదు. ఇవన్నిటినీ ఆలోచించాలి మనం. అంటే మనల్ని బూటకంలో వేసేసారు, మాయ చేస్తున్నారు. గంభీరంగా ఆలోచించండి. మీకు ఎవ్వరు ఏమీ సహాయం చేసేదానికి ఇక్కడ రెడీ లేరు. డబ్బులు చేసుకునేదానికి అన్ని సరంజామాలు చేసుకొని కూర్చున్నాం మేము. నో వన్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఇట్స్ యూ హూ విల్ హెల్ప్ యువర్ సెల్ఫ్. అంటే నీ నోట్లోకి పోతున్న ప్రతి ముద్ద, ప్రతి చుక్క మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మీకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అంటే గర్భిణీలు, అంటే కాబోయే తల్లులు, తండ్రులు మీ ఆరోగ్యాన్ని సరిగ్గా ఉంటే ఈ బుద్ధిమాంద్య పిల్లలు పుట్టరు. వాళ్ళకు వచ్చే రోగాల్ని మీరు ఆపు చేయవచ్చు. అంటే మీకు పిల్లలు కావాలంటే ముందే ఆలోచించండి. స్టాప్ ఫర్ 1 minute, థింక్, వాట్ am I డూయింగ్? బుద్ధిమాంద్య మొక్కలను పుట్టించుకున్న తర్వాత జీవితాంతం కష్టపడాల్సిన పని లేదు. 2 సంవత్సరాలు జాగ్రత్తగా ఆలోచించి మంచి ఆరోగ్యకరమైన పిల్లల్ని పుట్టించుకోండి. And it is possible. It is 100% possible. In fact, 100 diabetic patients రండి, 100 diabetic patients నేను చెప్పిన భోజనాన్ని చేయండి, నేను చెప్పిన కషాయాలు తాగండి, 100కి 100 మందికి బాగవుతుంది. 3 వారాలు మీరు ఎక్కడా పోకుండా ఇదైనే చేయండి. అందరికీ HbA1c 1 కాకపోతే 2, 2 కాకపోతే 3 యూనిట్లు తక్కువ అవుతుంది. గ్యారంటీ నాది.